టెక్సస్లో హాస్టిన్లో ఒక కమ్యూనిటీకి వచ్చాను. ఈ కమ్యూనిటీలో అరౌండ్ 700 హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఓకే, ఇవి పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఈ హౌసెస్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. ఈ వ్యూ నాకెందుకు రాబాయ్ అనొచ్చు, నాకెందుకు చూపిస్తున్నావు అనొచ్చు. ఇదేంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ అమెరికాకి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళండి. మాస్టర్స్ చదువుకొని బాగా జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిన వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు ఒక 10 years బ్యాక్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. మనం కూడా H1 మీద వచ్చిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మంచి టెక్నాలజీ నేర్చుకుని సర్టిఫికేషన్ చేసి మనం కనుక వస్తే ఇక్కడ ఇంటర్వ్యూస్ బాగా ఈ ఇళ్ళకి బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో నేను చూపిస్తాను క్రాక్ చేసి. ఇది జాబ్ మీద వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి మనకి సమస్యలు ఉంటాయి కదా, వాటిని క్రాక్ చేసినప్పుడు జాబ్స్ని ఈజీగా తెచ్చుకొని మనం కూడా ఇలాగా మంచి మంచి హౌసెస్ కొనుక్కోవచ్చు. అండ్ ఇలాంటి హౌసెస్ కూడా మనం ఇండియాలో కూడా కట్టుకోవచ్చు అనే దానికోసం కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మోర్ చూడాలి అనుకుంటే ఈ మీరు చూస్తున్న వ్యూ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఏంటంటే ఈ ఇల్లు కొత్తగా కట్టినాయి అనమాట. ప్రతి కమ్యూనిటీలో ఇలాగ చెట్లు వేస్తారండి. ప్రతి ఇంటి ముందర మ్యాక్సిమం చెట్లు ఉంటాయి. ఇవి అపార్ట్మెంట్ వేరేగా ఉంటాయి, ఇది కమ్యూనిటీ ఏరియా అంటారు. ఈ కమ్యూనిటీలో ఏంటంటే స్కూల్ కూడా ఉందన్నమాట. అది ఒక మంచి ఫీచరు. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే జస్ట్ సబ్స్క్రైబ్. ఒక గవర్నమెంట్ స్కూలు, ఈ కమ్యూనిటీలో ఒక 700 ఫ్యామిలీస్ ఉంటాయి. Subscribe to USA Guru.